నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన భౌమ అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు సూర్యోదయానికి అమావాస్య తిథి ఉంది. అమావాస్య మంగళవారంతో కలిసి వచ్చింది కాబట్టి దీన్ని భౌమ అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. ఈరోజు కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు, శత్రుబాధల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు. ప్రధానంగా ఈరోజు స్నానం చేసే నీటిలో కొద్దిగా రాళ్ల ఉప్పు కలుపుకొని 5 నిమిషాల తర్వాత ఆ నీటితో స్నానాన్ని ఆచరించాలి. దీనివల్ల దృష్టి దోషాలు, శత్రుబాధల సమస్యలు అధిగమించవచ్చు. అలాగే స్నానం చేశాక శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రత్యేకంగా ఆరాధన చేయాలి. గృహంలో ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకొని అభిషేకం చేస్తున్నటువంటి గజలక్ష్మీదేవి చిత్రపటాన్ని పూజామందిరంలో ఏర్పాటు చేసుకొని ఆ చిత్రపటానికి కుంకుమ పువ్వు పొడి కలిపినటువంటి గంధాన్ని బొట్లులాగా అలంకరించాలి. గజలక్ష్మీదేవి చిత్రపటానికి ఇరువైపులా 2 కొత్త ఎర్రటి మట్టి ప్రమిదలను ఉంచాలి. ఆ ఎర్రటి మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనె పోసి ఒక్కొక్క ప్రమిదలో 3 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. అలాగే ఈ ఒత్తులకి కొద్దిగా కుంకుమ రాసి దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది. దీపం వెలిగించిన తర్వాత దీపంలో కూడా కొద్దిగా కుంకుమ పువ్వు పొడి కలపాలి. దీనివల్ల శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ కూడా చాలా సులభంగా పొందవచ్చు. లక్ష్మీదేవికి ఆవు పాలతో చేసినటువంటి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించి దాన్ని కుటుంబ సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించాలి. అదేవిధంగా ఈరోజు చేసే శివాభిషేకం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఈశ్వరుడికి గంధం కలిపిన జలాలతో, విభూతి కలిపిన నీటితో అభిషేకించడం ద్వారా శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అదేవిధంగా ఈరోజు తిలదానం ఇవ్వటం ద్వారా, బెల్లంతో తయారు చేయబడిన పదార్థాలు ఎవరికైనా పంచిపెట్టడం ద్వారా కూడా జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఈరోజు సాయంకాలం పూట ఇంటి ముందు భాగంలో రాగి చెంబులో నీళ్లు పోసి కొన్ని పుష్పాలు వేసి ఆ రాగి చెంబును ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఇంటి ముందు భాగంలో ఏవైనా చెట్ల ఆకులు ఉంచి వాటి మీద రాళ్ల ఉప్పు పోసి కొద్దిగా నల్ల నువ్వులు ఆ రాళ్ల ఉప్పు మీద ఉంచి ఒక కొత్త ఎర్రటి మట్టి ప్రమిదను ఉంచి నువ్వుల నూనె పోసి గుమ్మం ముందు దీపాన్ని వెలిగించాలి. ఈ ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించడం ద్వారా కూడా దృష్టి దోషాలు, శత్రుబాధల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే ఈరోజు రావి చెట్టు దగ్గర వెలిగించే దీపం పితృదోషాలని తొలగింపజేస్తుంది. రావి చెట్టు దగ్గరకు వెళ్ళి మట్టి ప్రమిదలో ఆవాల నూనె పోసి 12 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించి రావి చెట్టు చుట్టూ 12 ప్రదక్షిణలు చేయాలి. ఈ 12 ఒత్తుల దీపాన్ని వెలిగించడం ద్వారా ద్వాదశ ఆదిత్యుల అనుగ్రహం కలగటంతో పాటుగా పితృదోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈరోజు అన్నదానం చేసినా, వస్త్రదానం చేసినా కూడా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఆ నీటిలో కుంకుమ కలిపినటువంటి అక్షింతలు కలిపి దక్షిణ దిక్కు వైపు తిరిగి ఓం అం అంగారకాయ నమః అనే మంత్రాన్ని 9 సార్లు జపిస్తూ ఆ నీటితో అంగారకుడు అంటే కుజుడికి అర్ఘ్యాన్ని విడిచిపెట్టాలి. ఇలా కుజుడికి అర్ఘ్యం ఇవ్వటం ద్వారా భూలాభాన్ని, గృహలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. రుణబాధల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అమావాస్యతో కూడిన మంగళవారం సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. దగ్గరలో ఉన్నటువంటి దుర్గా ఆలయ దర్శనం చేయండి. దుర్గా ఆలయంలో రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగించడం, దుర్గాదేవికి కుంకుమార్చన చేయించుకోవటం ద్వారా దుర్గమమైన కష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి, సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి నుంచి భాద్రపద మాసం ప్రారంభమవుతున్న తరుణంలో భాద్రపద మాసంలో వచ్చే పర్వదినాల విశిష్టత ఏంటో, భాద్రపద మాసంలో ఎలాంటి దానాలు నిర్వహిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో రేపటి శుభయోగం శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. శ్రీశ్చాహం నేను శ్రీని, హే బలసూదన అంటే ఇంద్ర, అహం శ్రద్ధాచ శ్రద్ధ కూడా లక్ష్మి, ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే శ్రద్ధ, మేధ నేనే మేధని, నేను ధైర్యాన్ని, నేను జయాన్ని, నేను సిద్ధిని, నేను ధైర్యాన్ని, నేనే స్వాహ, నేనే స్వధ,
నేనే నియతిని. నియతి అద్భుతమైన మాట అన్నది ఇక్కడ. నియతి కృతి, నియతి కృతి, ఈ రెండు నేనే అన్నది ఇక్కడ ఈ తల్లి. దీన్ని బట్టి లక్ష్మీ తత్వం ఏంటో తెలియాలి ఇక్కడ. ఒక విధంగా దీన్ని లక్ష్మీ గీత అని పేరు పెట్టుకోవచ్చండి. లక్ష్మీ కటాక్షం లభించాలంటే ఏం చేయాలో లక్ష్మీదేవి చెప్తోంది కనుక లక్ష్మీ గీత ఇది. నన్ను నియతి అంటారు. నియతి అంటే పద్ధతి, ఇది అర్థం. ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాలో దాని నియతి అని పేరు. ఈ నియతి మీరు నేను పెట్టలేదు, ప్రపంచంలో ఉంది. ఆ నియతి అమ్మవారు. సూర్యుడు తూర్పున ఉదయించును, నియతి. సూర్యుని నుంచి వెలుగు వచ్చును, నియతి. గాలి వీచును, నియతి. నీ కళ్ళు చూచును, నియతి. ఇది ఎవడు మార్చలేడు, ఇది సిస్టమ్, ఇది ప్రపంచం యొక్క పద్ధతి. ఈ పద్ధతి పైగా ఎప్పుడు ఏది జరగాలి అది పద్ధతి. మీరు మంచి హిమకాలంలో కూర్చొని వర్షం పడాలని పడదు. వర్షాకాలంలో మనం అనుకుంటే పడుతుందా, అది పడుతుంది. ఎప్పుడు పడాలో దానికి తెలుసు. కనుక ప్రపంచంలో ప్రతి గతి కూడా నియతే. ఆ నియతితో చెయ్యబడ్డది కృతి. కృతి అంటే చెయ్యబడిన కనుక ప్రపంచము. కనుక ప్రపంచం యొక్క పద్ధతి కూడా నేనే. దీన్ని బట్టి లక్ష్మీతత్వం ఎంత విస్తారంగా వ్యాపించున్నచ్చు. స్వాహ అని ఆహుతి ఇస్తే దేవతలకు అందుతుంది నా వల్లే. స్వధా అని ఇస్తే పితృదేవతలకు అందుతుంది నా వల్లే. అంతేకాదు, రాజులలో విజయం నేను, సేనలలో పరాక్రమం నేను. నేను ఎక్కడుంటానంటే ధర్మము శీలముగా కలవారిలో ఉంటాను అన్నది ఇక్కడ. శీలం అంటే స్వభావం. ధర్మశీలురు అంటే ఎవరి స్వభావం ధర్మంగా ఉంటుందో వారిలో ఉంటాను అన్నది ఇక్కడ. ఇది చూడండి, రాముడు ధర్మశీలుడు, స్వభావ సిద్ధంగా ధర్మంగా ఉన్నాడు. ధర్మరాజు ధర్మశీలుడు కనుక వారిలో విడవకుండా ఉన్నది ఆ తల్లి అన్నారు ఇక్కడ. అందుకు ఆ తల్లి ఎక్కడెక్కడ విడవకుండా ఉంటానో చెప్తున్నది ముందు. జితకాశిని సూరేచ సంగ్రామేశ్వనివర్తిని నివసామి మనుష్యేంద్రే సదైవ బలసూదన. యుద్ధంలో వెన్ను చూపకుండా ఎవడు పోరాడుతున్నాడో ఆ వీరుడిలో నేను ఉంటాను అన్నది ఇక్కడ. అంటే భగవచ్చక్తి అయినటువంటి ఆ లక్ష్మిని, అమ్మవారిని ఎక్కడెక్కడ చూడాలి అంటే యుద్ధం చేసే యోధుడి యొక్క తెగువలో లక్ష్మి ఉంది, సాహసంలో లక్ష్మి ఉంది, ధైర్యంలో లక్ష్మి ఉంది. ధర్మే నిత్యే మహాబుద్ధౌ బ్రహ్మణ్యే సత్యవాదిని ప్రసృతే దానశీలే చ సదైవ నివసామ్య. లక్ష్మీగీత జాగ్రత్తగా వింటే ఇందులో ఏ లక్షణాలైనా మనకున్నాయో చూద్దాం. వెంటనే మన ఇద్దరు యుద్ధానికి వెళ్ళక్కర్లేదు. యుద్ధానికి వెళ్ళేవాళ్ళు అలా ఉంది. ఇప్పుడు ఈ లక్షణాలు చెప్తున్నాడు. ధర్మే నిత్యే, నేను ఎల్లవేళలా ధర్మమునందుంటాను. ఈ మాట మాత్రం గట్టిగా చెప్పింది ఆ తల్లి. ధర్మే నిత్యే, ఎల్లవేళలా ధర్మమునందుంటాను, ఇది ఒక అర్థం. అంతేకాదు, ధర్మే నిత్యే అంటే ఎల్లవేళలా ధర్మము కలవారి యందు ఉంటాను. నా యొక్క నివాసము ధర్మము కలవారి యందు. మహాబుద్ధవు, తెలివైన వారి యందుంటాను. అందుకే తెలివితో సంపద సంపాదించవచ్చు కనుక తెలివైన వారి యందుంటాను. సత్యవాదిని, సత్యము పలికే వారిలో ఉంటాను. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి. అమ్మ ఎక్కడ సత్యం ఉంటుంది అక్కడ ఉంటుంది. సత్యం చెప్పడానికి వెనకాడకూడదు. ఎవడో ఏదో చేస్తాడని భయపడకు. సత్యంలో లక్ష్మి ఉంటుంది, అసత్యంలో దరిద్రం ఉంటుంది. గుర్తుపెట్టించు. అసత్యంతో డబ్బు వస్తుందని చూస్తున్నావు కానీ అసత్యం వల్ల నీ లోపల మిగిలిన పెరిగే దరిద్రాలు నీకు తెలియట్లేదు ఇక్కడ. అందుకు సంపద అంటే ఏంటో తెలిస్తే అసత్యంతో డబ్బు సంపాదించిన అసత్యం వల్ల వచ్చే పాపం మరొక వైపు నుంచి కొరుక్కు తింటూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అందుకు ఎప్పుడూ కూడా మీరు మీ పిల్లలకి చెప్పవలసినది, పాఠశాలలో ఉపాధ్యాయులు చెప్పవలసింది ఈ పాఠం. ఈ పాఠాలు చిన్నప్పటి నుండి చెప్తే పిల్లలు ఎలా తయారవుతారు? వీరులవుతారు, శూరులవుతారు, ధార్మికులవుతారు, 10 మందికి పనికొచ్చేవాళ్ళు అవుతారు. ఈ పాఠాలు చెప్పండి మీరు విని. ఎలా ఉంటే లక్ష్మి ఉంటుందో. సత్యవాదిని, సత్యం పలికే వారు ఉంటుందట. దీనికి సంబంధించి ఒక అద్భుతమైన కథ భారతంలోనే మనకు కనబడుతుంది. ఇతర పురాణాల్లో కూడా చెప్తారు ఇది. ఒకప్పుడు మహానుభావుడైనటువంటి ప్రహ్లాదుడు కొడుకు పేరు విరోచనుడు. విశేషేణ రోచతే, విశేషముగా ప్రకాశించువాడు విరోచనుడు. ఆయన గురుకులంలో చదువుకున్నాడు, మంచి తెలివైనవాడు అయ్యాడు. మరి ప్రహ్లాదుడి పుత్రుడు మంచి తెలివైనవాడు, మంచివాడు. ఆయనతో పాటు ఒక సహాధ్యాయి ఉన్నట్ట, సుధన్వుడు ఆయన పేరు. ఇద్దరు కలిసి చదువుకున్నారు. ఇద్దరు స్నేహితులు, మంచి స్నేహితులు. ఈ సుధన్వుడు అంగిరసురుని ముని కుమారుడు. వారు ఉభయులు కూడా చక్కగా పెరిగారు. ఒక సమయంలో వాళ్ళకు ఒక అద్భుతమైనటువంటి గంధర్వ కన్య కనబడింది. ఈ కన్యని సంపాదించుకోవాలి, వివాహం చేసుకోవాలనుకున్నారు. ఇద్దరూ కోరుకున్నారు. ఇద్దరికి ఎలా అవుతుందండి? కాబట్టి ఏమనుకున్నారంటే, ఈమెని మనం వరించాలి అంటే మనలో ఎవరు నిజంగానే గొప్పవారో వారు మాత్రమే వరించాలి. ఇలా ఎవరైనా పందెం కట్టుకుంటారండి? మనలో ఎవరు గొప్పవారు అంటే ఎవరైనా ఏమనుకుంటారు? మనమే గొప్ప అనుకుంటారు. ఇంక దీని పందెం ఉన్నది ఇక్కడ. కానీ వాళ్ళు అలా వేసుకున్నట్టు ఇద్దరిలో ఎవరు గొప్ప వాళ్ళు మాత్రమే వరించాలి. ఇప్పుడు ఇద్దరిలో ఎవరు గొప్ప ఎవరు తేల్చాలి? అదొకటి ఉన్నది. ఇప్పుడు ముందు
ఎవరు తేల్చాలో వాళ్ళని వెతుక్కోవాలి. గొప్ప ఎవరో తర్వాత తేలుతుంది. తేల్చేవాడెవడో ఇప్పుడు తేలాలి. పెద్ద ప్రశ్న వచ్చింది, చిక్కు చూసారా? అప్పుడు ఒక మాట అన్నట్ట విరోచనుడు సుధన్వుడితో, నువ్వే చెప్పు ఎవరిని అడుగుదాం అన్నట్ట. సుధన్వుడు తడుముకోకుండా చెప్పాడు, ప్రహ్లాదుని అడుగు అన్నాడు. అంటే మీ నాన్నగారిని అడుగుదాం అన్నాడు. అనగానే ఏమనుకున్నాడు తెలుసా విరోచనుడు? మా నాన్న అయితే నేనే గెలుస్తాను. ఎందుకంటే తండ్రికి తల్లికి తన కొడుక్కే ఎప్పుడు గొప్ప జరగాలనుకుంటారు కనుక మా నాన్న అలాగే అనుకుంటాడు. ఒకవేళ మా నాన్న కొంచెం ఏదైనా అయినా మా అమ్మ పక్క నుంచి ప్రేరేపణ ఇచ్చేనా కొంచెం పిల్లాడి పట్ల చెప్పండి అంటుంది. కనుక ఏదోలాగా మా నాన్నని అడుగుదాం అన్నాడు సుధన్వుడు, ఇక్కడ దొరికిపోయాడు. కనుక విజయం నాది అని గర్వించి వెళ్ళేట్టు తిన్నగా. పైగా వీళ్ళు ఏమిటంటే ఎవడైతే గొప్పవాడని తెలుస్తాడో వాడు కన్యని చేపడతాడు. ఇక ఎవడు గొప్పవాడు కాడన్నాడో వాడు మరణించాలి, వాడికి మరణశిక్ష వేయాలి. ఇది వాడు ఒప్పందం అంత కఠినంగా పెట్టుకున్నాడు. చూడండి ఇక్కడ ఇప్పుడు పెద్ద చిక్కే. తిన్నగా ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్ళారు. మేము ఇలా పందెం పెట్టుకున్నాం, నువ్వు చెప్పాలి ఎవరు గొప్పవారో. నువ్వెవరు గొప్పవారంటారో వారు ఈ కన్యను మరిస్తారు, మిగిలిన వారు మరణశిక్ష పొందుతారు. ఇప్పుడు తండ్రి చెప్పాలి. ఏం చెప్పాలండి? గొప్ప చిక్కు. పొరపాటున సుధన్వుడు గొప్పవాడు అన్నాడే అనుకోండి, విరోచనుడి మరణశిక్ష పాలవాలి. ఇది ఇప్పుడు సత్యం పలకాలి. ప్రహ్లాదుడు వెనుక ముందు ఆలోచించకుండా వెంటనే పలికింది ఏమిటంటే సుధన్వుడు ఇద్దరిలోనూ గొప్పవాడని చెప్పేశాడండి. వెంటనే విరోచనుడు తండ్రి అయిన ప్రహ్లాదుడు సుధన్వుడు గొప్పవాడని చెప్పాడు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. మంగళకరమైనటువంటి మంగళవారం నాడు ఆంజనేయపుత్రుడు హరిహరావతారాయ తుభ్యం నమోస్తు, ఆగమస్వరూపాయ తుభ్యం నమోస్తు, అసుర సంహారాయ తుభ్యం నమోస్తు, ఆంజనేయనందనాయ తుభ్యం నమోస్తు అంటూ ఆంజనేయ స్వామిని ఆరాధన చేయాలి. మనోజవం మారుతతుల్య వేగం అన్నారు. ఆంజనేయ స్వామి వారి యొక్క మంత్రాలన్నీ కూడాను విజయానికి గుర్తు. ఉద్యోగం రాక బాధపడేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు తప్పనిసరిగా ఓం హనుమంతాయ నమః స్వాహ స్వాహ అని 21 సార్లు పఠిస్తే చాలండి. త్వరగా ఉద్యోగం రావడానికి స్వామివారు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ఇస్తాడని శాస్త్రం. అంత గొప్ప మంత్రం ఉంది. అలాగే శత్రువు తత్వం ఎక్కువైపోయి అందరూ శత్రువులుగా మారుతున్న వేళ ఆ శత్రువులందరి మనసు మార్చి సహృదయంతో వ్యవహరించే రీతిలో స్వామివారు అనుగ్రహిస్తాడు. ఆ శత్రునాశక మంత్రం ఉంది. ఏమిటది అంటే మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశక శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దాసయమే ప్రభు అని. ఈ మంత్రాన్ని 21 సార్లు జపించినా చాలు. తప్పనిసరిగా శత్రువులు అనేటువంటి వాళ్ళు ఉండరు మనకు. ఇంత విశేషకరమైన ప్రభావాలు ఉన్నాయి మనకు ఆంజనేయ స్వామి విషయంలో. ఆంజనేయ స్వామి వారికి సింధూరం అంటే మహాప్రీతి. ఆయన ఒళ్ళంతా సింధూరం రాసుకొని ఆనందపడుతూ ఉంటాడు. అందుచేత ఆంజనేయ స్వామి వారి యొక్క సింధూరపు బొట్టు ఎడమకాలది తీసుకొని మనం గనక నుదుట కనుక ధరించినట్లయితే విశిష్టవంతమైన అభివృద్ధిని స్వామివారు మనకు ప్రసాదిస్తాడు అని చెప్పేసి శాస్త్రం. ఆకు పూజలంటే స్వామివారికి చాలా ప్రీతి. ఎవరైనా సరే మంగళవారం తప్పనిసరిగా ఆకు పూజ అనేటువంటిది నిర్వహించడం వల్ల స్వామివారు సర్వాభీష్టాల్ని కూడా ప్రసాదిస్తారు. ప్రతి వాళ్ళు ఇంట్లో కూర్చొని మంగళవారం నాడు ఆంజనేయ బడబాలన స్తోత్ర పఠనం చేయండి. చాలా చక్కటి సత్ఫలితం వచ్చి తీరుతుంది. బడబాలన స్తోత్రాన్ని మించింది ఏముంది? అంత గొప్ప విశేషకరమైన స్తోత్ర పఠనం. అలాగే హనుమాన్ చాలీసా, సంవత్సరం పాటు హనుమాన్ చాలీసా చేసేటువంటి దేవాలయాలు ఉన్నాయి ఇప్పటికీ కూడా. ఆంజనేయ స్వామి వారి యొక్క విశేషకరమైనటువంటి హనుమాన్ చాలీసా పఠనం చేస్తున్నటువంటి వారు ఎన్ని జన్మల సుకృత పుణ్యమో కదా వాళ్ళది. ఇట్లా ఆంజనేయ స్వామిని కొలిచేటువంటి విధి విధానాలు మనకు కోకొల్లలుగా కనిపిస్తాయి. ఏది ఏమైనప్పటికీ కూడాను
రామనామంలో దాగిన అద్వితీయమైనటువంటి ప్రభావం అనిర్వచనీయమైంది అని చెప్పేసి ఆ స్వామివారే మనకు చెప్పారు. కాబట్టి ఆయన రామదూత అయ్యాడు. అందుకే ఆంజనేయ స్వామి దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు రామ్ రామాయ నమః అని చెప్పేసి అనుకొని వెళ్ళాలి. ఎవరైతే ఇది మర్చిపోకూడదు, రామ్ రామాయ నమః అంటూ వెళ్ళి ఆ స్వామివారిని అర్చన చేసి పూజ చేసుకొని ఆ యొక్క సింధూరాన్ని పెట్టుకొని చక్కగా మనం బయటికి వచ్చినట్లయితే స్వామివారి కంటికి రెప్పలా మనని రక్షిస్తారు, అదృష్టాన్ని ప్రసాదిస్తాడు, అనేక రంగాల్లో విజయసిద్ధిని కలిగిస్తాడు అని చెప్పేసి శాస్త్రవచనం అన్నమాట. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహర మాం వృక్షశ్రియందాపయమే ప్రభో. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం 6 గంటల 6 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 25 నిమిషాలకు. తిథి అమావాస్య ఉదయం 7 గంటల 25 నిమిషాల వరకు. నక్షత్రం పుబ్బ రాత్రి 3 గంటల 10 నిమిషాల వరకు. వర్జం ఉదయం 9 గంటల 17 నిమిషాల నుంచి 11 గంటల 4 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 34 నిమిషాల నుంచి 9 గంటల 23 నిమిషాల వరకు. మరల రాత్రి 11 గంటల 5 నిమిషాల నుంచి 11 గంటల 52 నిమిషాల వరకు. అమృతకాలం రాత్రి 8 గంటల 1 నిమిషం నుంచి 9 గంటల 48 నిమిషాల వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకౌగి రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం పద్మక యోగం, మంగళగౌరీ వ్రతం, అగ్నిసావరణిక మన్వాది ప్రయుక్త స్నానదానాదులు. ఉదయం 7:25 వరకు అమావాస్య ఉన్న దృష్ట్యా అమావాస్య ప్రయుక్తమైనటువంటి సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ పద్మక యోగ ప్రయుక్తంగా కూడా చేయాలి. అలాగే అగ్నిసావరణిక మన్వాది ప్రయుక్తంగా కూడా చేయాలి. అప్పుడు ఏం చేయాలి? అమావాస్య ప్రయుక్త, పద్మక యోగ ప్రయుక్త, అగ్నిసావరణిక మన్వాది ప్రయుక్త నదీ స్నానం తంత్రేణ గరిష్యే అని కనుక చేసినట్లయితే 3 సార్లు చేసిన ఫలితము వస్తుంది. దానం కూడా అదేవిధంగా తంత్రేణ గరిష్యే అని చెప్పినందువలన ఆ ఫలితాన్ని పూర్తిగా పొందవచ్చు. ఈ చివరి మంగళవారం కూడా మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించి శనగలు వాయనంగా ముత్తైదువులకు ఇవ్వడం ద్వారా ఉత్తమ సంతానం కలుగుతుంది. ఇక మంగళవారం సందర్భంగా అప్పు తీర్చడం, రుణహర్తుడు గణేశ స్తోత్రం, రుణహర్తుడు నృసింహ స్తోత్రం, రుణమోచక అంగారక స్తోత్రం పారాయణ చేసుకోవడం, శ్రీ గణేశ రుణం చెంది అనే మంత్రం జపం చేయడం అప్పులు తీరడానికి ఉపకరిస్తుంది. హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, ఆకు పూజ హనుమంతునికి చేయడం, ప్రదక్షిణాలు చేయడం, అప్పాలు నివేదించడం మొదలైన చర్యలు విజయాలకు ఉపకరిస్తాయి. నేటి ఆణిముత్యాలు. పని చేయాలనుకునే వారికి దారి దొరుకుతుంది, చెయ్యకూడదు అనుకునే వారికి సాకు దొరుకుతుంది. ఇల్లంతా మంచి శోభస్కరంగా ఆ రోజంతా కూడా లక్ష్మీప్రదంగా గడుస్తుంది. ఇది వరలక్ష్మీ వ్రతము యొక్క కల్పము అని లక్ష్మీదేవి చెప్పిందని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్తే, శౌనకాది మహర్షులకు సూతుడు చెప్తే, వ్రతం చేసేటప్పుడు బ్రహ్మస్థానంలో ఉన్న బ్రాహ్మణుడు చెప్తే, మీకు నేను చెప్పాను. కాబట్టి
వ్రతాన్ని చేసేటప్పుడు ఎప్పుడూ కూడా ముందుగా అధ్యవసాయ బుద్ధితో పరిశీలనం చేసి పరమ సంతోషంతో ప్రహృష్టమైనటువంటి హృదయంతో చేసుకోవాలి. వారు వీరు చెప్పిన మాట కాదు, సాక్షాత్తు శంకరుడు చెప్పాడు ఇంత గొప్ప వ్రతం పార్వతీ అని. కాబట్టి అటువంటి వ్రతాన్ని జన్మ హక్కు కాబట్టి సువాసినులకి పరమ సంతోషంగా, మన దగ్గర ఎంత లేదన్న దానితో సంబంధం లేదు, ఉన్నదానితో అటువంటి ఉపచారములతో పరమ సంతోషంగా ఆ వ్రతాన్ని చేసుకుంటారు. అలాగే ఈ శ్రావణ మాసంలో చేసేటటువంటి వ్రతాలలో పరమోత్కృష్టమైనటువంటి ఒక పూజ ఉంటుంది, ఆషాదశమి అంటారు. ఒక్క శ్రావణ మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష దశమికి ఆషాదశమి అని పేరు. ఆశ అంటే ఏమిటి? కోరిక కదూ. కోరిక ఆశ ఎప్పుడవుతుంది అంటే వాడికి ఆశలావు పీక సన్నం అంటారు. అంటే అంత స్థితి లేదు కానీ కోరిక ఉంది. అంత స్థితి లేకుండా కోరిక కోరచ్చా అసలు? అంటే అది పరమధార్మికమైతే కోరడంలో తప్పు లేదు. అది ఎంతో పేద కుటుంబం అయి ఉండొచ్చు. మా ఇంట్లో మేము వృద్ధిలోకి వచ్చి ప్రతి నైమిత్తిక తిథికి చక్కగా ఇంట్లో బ్రహ్మాండంగా నోములు వ్రతాలు చేసుకుని ఓహో పేరంటాలు చేసి బ్రాహ్మణుల్ని పిలిచి భోజనాలు పెట్టి దీనులకందరికీ దానాలు చేసి గోదానాలు చేసి వేద పాఠశాలలు పెట్టి వేదం వృద్ధిలోకి వచ్చేటట్టు చేసి, అబ్బా మా ఇల్లు అంత వృద్ధిలోకి ఎప్పుడు వస్తుందో, మాకెప్పుడంత ఆర్థిక పరిపుష్టి కలుగుతుందో అనుకున్నాడు అనుకోండి. ఇప్పుడు ఆయన ఒంటిపూటే భోజనం చేస్తున్నాడు, కానీ ఇప్పుడు అది ఆశ, కానీ మంచి కోరిక కదూ. ఇప్పుడు అటువంటి ధార్మికమైన కోరిక ఇప్పుడు వాళ్ళ స్థితిలో ఎవరైనా చూస్తే అది సంభవమా అనిపిస్తుంది. కానీ అటువంటి ధార్మికమైనదై అంత గొప్ప కోరిక అయితే అది తీరడానికి కావలసినటువంటి శక్తి బాగా ఉద్భుతమై అంత పుణ్యాన్ని కట్టబెట్టి, మరి అంత పుణ్యం ఉంటే కదా అంత వైభవం వస్తుంది. అంత పుణ్యాన్ని ఇచ్చే తిథి ఏది అంటే శ్రావణమాస శుక్లపక్షంలో వచ్చేటటువంటి దశమి. ఏం చేస్తే? పరమశివుడికి చందనోదకంతో అభిషేకం చేయమన్నారు. ఆషాదశమి నాడు ఏం చెయ్యాలంటే పరమశివుడికి అనేక పదార్థాలతో అభిషేకం చేస్తాం. ఆషాదశమి నాడు చేసేటటువంటి అభిషేకంలో విశేషమైనటువంటి చందనోదకంతో చెయ్యాలి. చందనోదకం అంటే గంధం నీళ్లలో కలపడం. గంధం నీళ్లలో కలపడము అని నేను అన్నప్పుడు మీరు ఎప్పుడూ ఒక మాట బాగా గుర్తుపెట్టుకోవాలి. అందులో ఒక పూర్వాంగం ఉంటుంది. ఏదో ఇంత గుండ తీసుకొచ్చి కలపమని నా ఉద్దేశ్యం కాదు. అందులో కాయిక వాచిక మానసిక బడలిక ఉండాలి. అంటే ఒక చందనపు చెక్క ఒకటి తీసుకొచ్చి, ఒక చందనపు సాన తీసుకొచ్చి, నేను ఇవాళ చందనోదకంతో విశేషాభిషేకం చెయ్యాలనుకుంటున్నాను కాబట్టి తెల్లవారుజామున 4 గంటలకి సంధ్యావందనం చేసి కూర్చుంటే నేను ఇంత చందనం తీయాలనుకోండి, గంట సేపు తీయాలి. ఇంత చందనం నేను తీసి గూడ నిప్పెట్టాక నా కొడుకుని పిలిచి, ఒరే చందనం తీ, వాడు 1 గంట తీశాడు. నా భార్యని పిలిచి 1 గంట చందనం తీ, ఆమె తీసింది. నా రెండో కొడుకుని పిలిచి, ఒరే కాస్త చందనం తీ, అందలం కలిపి తీసిన చందనం ఇంత చందనం అయింది. ఆ పైన ఎర్ర చందనం తీశాను. ఇప్పుడు ఎర్ర చందనం, ఈ చందనం, లేదా పోనీ ఏదో ఒక చందనం తీసి, ఇప్పుడు ఈ చందనోదకంలో, చందనోదకం అంటే ఈ చందనపు ముద్ద తీసుకెళ్ళి ఒక బిందెడు నీళ్లలో కలిపాను. మనం వాసన చూడకూడదు, ఎంత సుగంధభరితమైనటువంటి వాసన వస్తుంది. అసలు మీరు ఏ కోరిక కోరలేదనుకోండి, అంతకన్నా ఉత్తమం ఇంకోటి లేదు. మీకేమివ్వాలో ఈశ్వరుడికి తెలుసు, అడగక్కర్లేదు. అసలు ఈశ్వరుడి దగ్గర కోరిక కోరడం ఎందుకో తెలుసా? కష్టం చెప్పుకోకుండా ఉండలేక, ఆయన అనుగ్రహించడని కాదు, నా ఆర్తి కొద్దీ చెప్పకుండా ఉండలేక నేను ఆయనకి చెప్పడం కానీ, నాకేమివ్వాలో ఆయనకి తెలియదని నేను చెప్పడం కాదు, నేను అడగడం కాదు. ఆయనకి తెలుసు నాకేమివ్వాలో. నేను కోరిక కోరక్కర్లేదు, కానీ ఎందుకు కోరుతాను అంటే కోరకుండా ఉండలేక, ఆయన దగ్గర తప్ప నాకు స్వాతంత్రం ఎక్కడుంది? స్వామి నీకు తప్ప ఎవరికి చెప్పుకోను, అందుకు చెప్పుకుంటున్నాను. ఇప్పుడు ఆ చందనోదకంతో శివలింగానికి అభిషేకం చేస్తే దాని చేత పరమశివుడు విశేషంగా అనుగ్రహిస్తాడు. అటువంటి శివాభిషేకం చేత, ఆ చందనోదకం చేత శివానుగ్రహం కలిగితే ఏ రకమైనటువంటి ధార్మికమైన కోరిక అయినా సరే అది ఇప్పుడు చూస్తే అయ్య బాబోయ్ అంత పెద్ద కోరికే వీళ్ళకి అనిపించచ్చు, కానీ ఆ కోరికని నిజం చేస్తాడు. అందుకే కల్పంలో ఒక మాట చెప్తారు, ఆషాదశమిని దీర్ఘకాలం చెయ్యండి అంటారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
విజయం కోరుకునే రాజులు ధర్మాన్ని కొద్దిగా ఉల్లంఘించినప్పటికీ తమ సైన్యాన్ని ముందుకు నడిపిస్తారు. దాన్ని గురించి నాకు చెప్పు అని అడిగాడు. అప్పుడు భీష్ముడు ఇలా చెప్పాడు: సత్యేన హి స్థితో ధర్మః, సత్యేన హి స్థితో ధర్మః, ఉపపత్యా తథా పరే, ఉపపత్యా తథా పరే, సాధ్వాచారతయా కేచిత్, సాధ్వాచారతయా కేచిత్, తథైవౌ పైకాదపి. రాజా, కొందరు సత్యం వలనే ధర్మం స్థిరంగా ఉంటుందంటారు, కొందరు యుక్తివాదంతో ధర్మం నిలబడుతుంది అంటారు, ఇంకా కొందరు సాధువర్తన వలనే ధర్మానికి ఉనికి అంటారు, మరికొందరు సామధానముతో ఉపాయాల వలన ధర్మం నిలబడుతుందని భావిస్తారు. ధర్మార్థాలలో అర్థసిద్ధికి సాధన భూతాలైనటువంటి ధర్మోపాయాలను ఇప్పుడు చెబుతాను. దొంగలు, బందిపోటులు ధర్మాన్ని అతిక్రమిస్తే వారిని శిక్షించడానికి వేదాల్లో చెప్పబడిన దానిని చెబుతాను. నీవు సమస్త కార్యసిద్ధి కోసం ఆ ఉపాయాలను విను. భారత, బుద్ధి, రుజుబుద్ధి, వక్రబుద్ధి అని 2 రకాలుగా ఉంటుంది. ఈ రెండింటి గురించి రాజుకు తెలిసి ఉండాలి. సాధ్యమైనంత వరకు తెలిసి వక్రబుద్ధితో తాను కాకూడదు. ఒకవేళ స్వభావ సిద్ధంగా వచ్చిన దాన్ని దూరం చేసుకునే ప్రయత్నం చేయాలి. రాజుకు శత్రువైన వాడు అతనిని సేవిస్తూనే అంతరంగికులలో భేదాలు సృష్టిస్తూ ఉంటాడు. ఆ మోసాన్ని రాజు గుర్తుపట్టి శత్రువును తుదముట్టించినట్లుగానే అతన్ని కూడా నాశనం చేయాలి. పార్త, ఏనుగులను రక్షించడానికి ఆవులు, ఎద్దులు, కొండ చెలువులు చర్మాలతో కవచాలు తయారు చేయించాలి. ఇనుప, ముళ్ళు, లోహాలతో తయారైన కవచాలు, చామరాలు, తెల్లగా మెరుస్తూ పదునుగా ఉన్నటువంటి ఆయుధాలు, ఎర్రని, పసుపు పచ్చని రంగు గల కవచాలు, అనేక రంగులతో శోభిల్లే ధ్వజాలు, పతాకాలు విసిరే యంత్రాలు, తోమరాలు, ఖడ్గాలు, పదనైన పరశువులు, పలుకులు, డాళ్ళు, వీటన్నిటినీ అధిక సంఖ్యలో ఉంచుకోవాలి. ఆయుధాలు సిద్ధంగా ఉండి వీరులందరూ కృతనిశ్చయులై ఉంటే చైత్రంలో కానీ మార్గశీర్ష మాసంలో కానీ పౌర్ణమా తిథి నాడు సైన్యాన్ని యుద్ధానికి బయలుదేరే తీయడం ప్రశస్తమైనదిగా భావిస్తారు. భరత, ఆ సమయంలో భూమి పంటలు పండి జల సమృద్ధమై ఉంటుంది. ఆ సమయంలో కాలం అతి శీతలంగానూ ఉండదు, అతి వేడిగానూ ఉండదు. కాబట్టి అప్పుడే దండయాత్రకు సిద్ధం కావాలి, లేదా శత్రువు క్లిష్ట స్థితిలో ఉండగా దాడి చేయాలి. ఇక శత్రువులను బాధించడానికి సేనలో చేసే కట్టుదిట్టాలు ఇలా ఉండాలి. సైన్యం వెళ్ళే మార్గంలో నీరు, గడ్డి సమృద్ధిగా ఉండాలి. మార్గం సమప్రదేశం అయితే మంచిది. గూఢచారులు బాగా ఎరిగి, అంటే అలవాటు పడినదిగా కావాలి అక్కడంతా. సేనలు అరణ్యంలో పడి మృగాల్లాగా సుఖంగా పోలేవు. అందుచేత జయం కాంక్షించే రాజులు సేనలకు తగిన మార్గాలను కూర్చుకోవాలి. సేన యొక్క ముందు భాగంలో సద్వంశంలో పుట్టిన వారు, సమర్థులు ఉండాలి. మార్గ మధ్యలో నిలిచే చోటు నీళ్లు ఉన్నది, ఇతరులు ప్రవేశింపశక్యం కానిది బయలు ప్రదేశం అయి ఉండాలి. అలా ఉంటే శత్రువులు చొరబడటానికి వీలుండదు. సేనలు నిలవటానికి బయలు ప్రదేశం కంటే అరణ్య సమీప ప్రదేశం మంచిదంటారు. సేనలకు దగ్గరలో యుద్ధ నిపుణులు, గుణవంతులు రక్షణతో ధనాగారం ఉండాలి. రాజు ఆ ధనాగారానికి దగ్గరలో ఉండటం, కాల్బలాల రక్షణం, శత్రువుల చర్యలకు ఎదురు దెబ్బతీయటం, ఇవి ఆపద సమయాలలో బాగా ఉపయోగపడతాయి. సప్తర్షి మండలం వెనుక భాగాన ఉంచుకున్న పర్వతంలాగా నిలిచి యుద్ధం చేయాలి. ఈ పద్ధతితో దుర్జయులైనటువంటి శత్రువులను కూడా జయించగలరు. వాయువు వీచే దిక్కు నుండి, సూర్యుడున్న దిక్కు నుండి, శుక్రుడున్న దిక్కు నుండి జయం లభిస్తుంది. అన్నీ ఒకే కాలంలో ఉంటే శుక్రుని కంటే సూర్యుడు, సూర్యుని కంటే వాయువు బలీయలు. గుర్రాలుండే చోటు బురద లేనిది, తడి లేనిది,
గట్టులు లేనిది, రాళ్ళు లేనిది అయి ఉండాలని యుద్ధ నిపుణులు చెబుతారు. రథాలుండే భూమి బురద లేకుండా, గుంటలు లేకుండా ఉండాలి. ఏనుగులు, వాటి యోధులు ఉండే చోటు చిన్న చిన్న చెట్లు, పెద్ద పొదలు, నీరు కల ప్రదేశం అయి ఉండాలి. చాలా దుర్గాలు, పెద్ద పెద్ద పొదలు, వెదురు పొదలు గల భూమి పదాతి దళాలకు తగినది. పర్వతాలు, ఉపవనాలు కూడా మంచివి. కాల్బంటులు ఎక్కువగా ఉన్న సేన దృఢంగా ఉంటుంది. వాన లేని రోజుల్లో రథాలు, గుర్రాలు కల సేన బాగా ఉపయోగానికి వస్తుంది. కాల్బలం, ఏనుగుల కల సేన వర్షాకాలంలో బాగుంటుంది. ఈ గుణాలను, దేశకాలాలను తెలుసుకొని సేనను నడపాలి. చాలా చక్కగా ఆలోచించి తిథి నక్షత్రాలు బాగున్నప్పుడు రాజు సేనతో దండయాత్రకు ప్రయాణిస్తే తప్పక విజయం లభిస్తుంది. ఇందులో నిద్రించే వారిని, దప్పికతో ఉన్నవారిని, అలసిపోయిన వారిని, చల్లాచెదరైన వారిని బాధించరాదు. నగరాన్ని విడిచేటప్పుడు, ప్రయాణించేటప్పుడు, భయ సమయంలోనూ, అన్నపానాల వేళల్లోనూ బాగా దెబ్బతిన్న వారిని, బక్కచిక్కిన వారిని, దృఢత్వం లేని వారిని, పనిలో ఉన్నవారిని, రహస్య కృత్యాల్లో పాల్గొనేవారిని, బయట తిరిగే అల్ప సేనుకులను, భవన సేవకులను పీడించరాదు. అలాగే వంశపారపర్యంగా రాజద్వారాదుల్లో పనిచేసేవారిని, ఇంకా ఇతర సేవలు చేసే కొన్ని వర్గాల వారిని యుద్ధం కోసం పీడించకూడదు. శత్రుసేనను చీల్చి చెండాడే వారికి, చల్లా చెదురైన తమ సేనను కూడగట్టగల వారికి రాజు తనతో సమానంగా అన్నపానాలు పెట్టాలి. రెట్టింపు వేతనం ఇవ్వాలి. 10 మందికి ఒకరిని, 100 ఒకరిని దళపతులు చేయాలి. తర్వాత శూరుడై అలసట ఎరుగని వారిని 1000 మందికి అధిపతిగా నియమించాలి. యుద్ధ ముఖ్యులందరినీ ఒక చోట చేర్చే రాజు ఇలా చెప్పాలి: విజయార్థం హి సంగ్రామే నత్యక్ష్యామః పరస్పరం. యుద్ధంలో విజయం కోసం మనం ఒకరినొకరు విడవకూడదు అని ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఎవరైనా పిరికి వాళ్ళుంటే ఇక్కడ నుండే వెనుకకు మరలిపోండి, లేకపోతే వారు సంకుల సమయంలో నాయకుని చంపుకుంటారు. ఇటువంటి వారు ఎవరిని ఓడించనూ లేరు, వధింపనూ లేరు. తనను రక్షించుకుంటూ తన పక్షాన్ని చంపుకుంటాడు. పారిపోతే ధననాశం, మరణం, అపకీర్తి, ఉన్న పేరు పోవడము కలుగుతూ ఉంటుంది. వీరుడు పారిపోతే మనోవ్యథ కలిగించే మాటలు పుడతాయి. మన శత్రువు సదా చీలిన పెదవులతో, దంతాలతో, వదిలిన ఆయుధాలతో పగవారికి చిక్కెదురుగాక. అందరూ చిక్కిపోతారన్నమాట. యుద్ధం నుండి పారిపోయి వచ్చిన వారు నరాధములు. లెక్కలు పెంచడానికి మాత్రం పనికి వస్తారు. వారికి ఇహము ఉండదు, పరము ఉండదు. పారిపోయే వారిని శత్రువులు సంతోషిస్తూ తరుముతారు. గెలిచిన వారిని సుగంధాలతో, అలంకారాలతో స్వాగతిస్తారు. యుద్ధంలో శత్రువులు తన కీర్తిని రూపుమాపితే అతని దుఃఖం చావు కంటే సహింపరానిదని నేను భావిస్తాను. ధర్మానికి, సర్వ సుఖానికి జయమే మూలమని తెలుసుకోండి. పిరికి వారి వేదనను సూర్యుడు లెక్క చేయడు. మనం స్వర్గాభిలాషలతో యుద్ధంలో జీవితాలను వదిలేస్తే గెలుపో చావో ఏదైనా సద్గతిని పొందుతాం అని ప్రతిజ్ఞ చేయాలి. ఇలా శపథాలు చేసి బ్రతుకు మీద ఆశలు వదిలి పిరికితనం లేకుండా వీరుడు శత్రుసేన వాకినిలో మునిగి తేలుతారు. ముందు భాగంలో కత్తి, డాలు పట్టిన యోధులు సేన, వెనుక భాగాన రథసేన, మధ్యలో రాజు, అంతఃపురము నిలవాలి. సేనకు ముందు భాగంలో నడిచేటువంటి పెద్దలు శత్రువులను ఎదురు దెబ్బ తీయటానికి పదాతి దళాలను ప్రోత్సహించాలి. రాజుకు ఇష్టులై బలము, అభిమానము కలవారు వెనుక భాగాన ఉంటే వారు ముందు భాగాన ఉండాలి. ఇతరులు రాజును అనుసరించాలి. పిరికి వారిని ప్రయత్నించి అయినా పురిగొల్పాలి. కనీసం సముదాయాన్ని చూపటానికైనా దగ్గరగా నిలవాలి. గుమిగూడిన తన వారిని సేనాధిపతి శత్రువులతో పోరాడేట్లు చేయాలి. అందుచేత సైన్యాన్ని విస్తరించాలి. అల్పుల సేనను చాలామందితో బలోపేతం చేసి సేనను సూది మొనలాగా చేయాలి. తాను ఉత్కృష్ట స్థితిలో ఉన్నా, నీచ స్థితిలో ఉన్నా
అది సత్యమైనా అసత్యమైనా సరే చేతులు పైకెత్తి శత్రువు ఓడిపోయారు, నా మిత్రబలం వచ్చింది, నిర్భయంగా పోరాడండి అని అరవాలి. బలం పుంజుకొని పెద్దగా అరుస్తూ తరిమి కొట్టాలి. సింహనాదాలు, కిలకిల రావాలు, రంపపు కోత ధ్వనులు, కొమ్ము బూరల చప్పుళ్ళు, బేరులు, మద్దెలల పవనాల మ్రోగించాలి అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 101వ అధ్యాయం. యుధిష్ఠిరుడు ఇలా అడుగుతున్నాడు, భరతవీరుడా, యుద్ధరంగంలో ఎటువంటి స్వభావం, ఎటువంటి ప్రవర్తన, ఎటువంటి రూపం గల యోధులు తగినవారు, వారి కవచాలు, అస్త్రశస్త్రాలు ఎలా ఉండాలి అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్తున్నాడు, అస్త్రశస్త్రాలు, వాహనాలు, యోధుల దేశాల వంశం, వీటి ఆచారాలకు అనుగుణంగానే ఉండాలి. వీరు పురుషులు పరంపరాగతంగా వచ్చే తమ ఆచారాలను అనుసరించే అన్ని కర్మలను చేయాలి. గాంధార, సింధు, సౌవీర దేశ యోధులు నకర ప్రాసాలనే ఆయుధాలు ఉపయోగిస్తారు. వారు నిర్భయులు, మహాబలవంతులు. వారి సైన్యం మిగిలిన వారినందరినీ మించిపోయేది. ఉశీనర యోధులు అన్ని ఆయుధాలను ప్రయోగించడంలో నేర్పరులు, అతి బలవంతులు. తూర్పు దేశవాసులు గజయుద్ధంలో ఆరితేరిన వారు, కూట యుద్ధాలు చేస్తారు. యవన కాంబోజుల మథరకు చుట్టుపక్కల వారు మల్లయుద్ధంలో కుశలులు. దక్షిణాత్యులు కత్తిని చేతబట్టి యుద్ధం చేస్తారు. సాధారణంగా అన్ని దేశాల్లోనూ మహాబల పరాక్రమవంతులు ఉద్భవిస్తారు. వారి గురించి చెప్పాను. ఇక వారి లక్షణాల గురించి చెప్తాను విను. సింహం పులుల వంటి వాక్కు, నేత్రాలు నడక గలవారై, పావురాలు కులింగాల వంటి నేత్రాలు గల యోధులందరూ శత్రువులను మతించి వేస్తారు. మృగాల వంటి కంఠస్వరం, పులుల వంటి, ఎద్దుల వంటి నేత్రాలు గలవారు. వేగవంతులే కానీ జాగరూకత లేనివారు, మూఢులై ఉంటారు. మువ్వుల వంటి కంఠస్వరం గలవారు, క్రోధ స్వభావులై ఉంటారు. మేఘధ్వని వంటి కంఠం కలిగి క్రోధముఖులై, వంట వంటి శరీరంతో ముక్కు, నాలుక వంపు తిరిగి ఉన్నవారు, దూరం వెళ్ళగలిగిన వారు, దూరంగా ఉండే లక్ష్యాన్ని ఛేదించగలిగిన వారు కూడా. పిల్లిలాగా పొట్టిగా ఉండే శరీరం కలిగి, వెంట్రుకల చర్మం పలసగా ఉండేవారు, వేగంగా ఆయుధాలు ప్రయోగించగలిగిన వారు, చపల వృత్తులు గెలవలేని వారే ఉంటారు. ఉడుములాగా ఎప్పుడూ కళ్ళు మూతపట్టినట్టుగా ఉంటారు. మృదు స్వభావులై, నడకలో అశ్వం వంటి గమనం గల యోధులు యుద్ధంలో పారంగతులు. దృఢమైన శరీరం, వెడల్పైన రొమ్ము, తీర్చిదిద్దినట్లున్న అవయవాలు కలిగిన వారు యుద్ధంలో స్థిరంగా నిలబడతారు. బేరిధ్వనులు వినగానే కోపిస్తారు. వారికి కొట్లాటలంటే మహాసంతోషం. లోతై ముందుకు పొడుచుకొని వచ్చినట్లుంటే ఎర్రని కన్నులు గలవారు, ముంగిస వంటి కన్నులు గలవారు, కనుబొమ్మ ముడిపాటు కలిగిన వీరులు యుద్ధంలో దేహత్యాగం చేసేవారే ఉంటారు కూడా. వంపు తిరిగిన కన్నులు, ఉన్నతమైన నుదులు, మాంసరహితమైన మూపు కలిగి, దుర్బలమైన శరీరాలతో భుజాలయందు వజ్రచిహ్నం, వ్రేళ్లయందు చక్రచిహ్నం కలిగి, నాడులన్నీ ఉబ్బెత్తుగా కనబడుతూ ఉండేవారు. యుద్ధం సంభవించగానే అతివేగంగా శత్రు మధ్యలోకి చొచ్చుకుపోతారు. మదపుటేనులాగా శత్రువులకు దుర్జయులై ఉంటారు. బిరుసెక్కిన ఎర్రని వెంట్రుకలు, వెడల్పైన పక్కటి ఎముకలు, ముఖం కలిగి ఎగుబుగుజారుతో, మెడ లావుగా లావెక్కిన పిక్కలతో చూడటానికి వికటంగా ఉండేవారు. సుగ్రీవ జాతి గుర్రాలలాగా, గరుడ పక్షిలాగా ఉద్ధతంగా ఉండేవారు. గుండ్రని తలలతో, వెడల్పైన ముఖంతో, పిల్లి ముఖం కలిగిన వారు ఉగ్ర స్వరంతో కోపావిష్టులై ఉంటారు. యుద్ధంలో గర్జిస్తూ తిరుగుతూ ఉంటారు. ధర్మజ్ఞానం లేనివారు గర్విష్ఠులై ఉంటారు. ఘోరాకారంతో చూడటానికి భయంకరంగా ఉంటారు. ఈ వీరులందరూ అంత్యజులు. వీరు యుద్ధంలో వెనుదిరగని వారు, ప్రాణాలకు తెగించిన వారు. సైన్యంలో వీరు బహుమానింపదగినవారు, దెబ్బగొట్టగలవారు కూడా. వీరు అధార్మికులు,
మర్యాదలను ఉల్లంఘించేవారు. వీరు రాజుల మీద కూడా మాటిమాటికి కోపగిస్తూ ఉంటారు. వీరిని పరాభవించకుండా మృదువైన మాటలతోనే వశపరుచుకోవాలి అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 102వ అధ్యాయం. యుధిష్ఠిరుడు భీష్ముడిని ఇలా అడిగాడు: భరతకులోత్తమ, విజయాన్ని పొందే సేవకు ఉండే ప్రశస్తమైన లక్షణాలు ఏమిటో తెలుసుకోవాలని అనుకుంటున్నాను, చెప్పండి అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్పాడు: భరతశ్రేష్ఠ, దైవే పూర్వం ప్రకుపితే, దైవే పూర్వం ప్రకుపితే, మానుషే కాలచోదితే, మానుషే కాలచోదితే, తద్విద్వాంసోను పశ్యంతి, తద్విద్వాంసోను పశ్యంతి, జ్ఞానదివ్యేన చక్షుషా, జ్ఞానదివ్యేన చక్షుషా, ప్రాయశ్చిత్త విధిం చాత్ర, ప్రాయశ్చిత్త విధిం చాత్ర, జపహోమాంశ్చ తద్విదః, జపహోమాంశ్చ తద్విదః, మంగళాని చ కుర్వంతి, మంగళాని చ కుర్వంతి, శమయంత్యహితాని చ. కాలప్రేరితుడైన మనిషి పట్ల పూర్వమే దైవం కోపించి ఉంటుంది. విద్వాంసులు దివ్యమైన జ్ఞానచక్షువులతో దానిని దర్శిస్తారు. దీనికి ప్రతీకారం చేయడం తెలిసిన వారు మంగళకరమైన హోమాలు మొదలైన ప్రాయశ్చిత్త విధులను చేస్తారు. చెడు చేసే ఉపద్రవాలను శాంతింపజేస్తారు. యోధుల వాహనాలు ప్రసన్నమైన మనసుతో ఉత్సాహయుక్తులై ఉంటే ఆ సేన విజయాన్ని నిశ్చయంగా పొందుతుంది. సేన యుద్ధానికి బయలుదేరే సమయంలో వెనుక నుండి పిల్లగాలులు వీస్తూ ఇంద్రధనస్సులు ఏర్పడుతూ ఉంటే, మేఘాలు అనుసరించి పరిగెడుతుంటే, మబ్బుల నీడలు కమ్ముతుంటే, సూర్యకాంతులు అన్ని అనుకూల దిశలో వస్తూ ఉంటే ప్రశస్తమైన విజయం లభిస్తుంది. అగ్ని చక్కని ప్రకాశంతో పొగ లేకుండా పైకి ప్రసరించే కాంతులతో కుడివైపుకు తిరిగే జ్వాలలు కలిగి ఉండటం, ఆహుతులు సువాసనలు వెదజల్లడం విజయానికి లక్షణాలని చెప్తారు. శంఖాలు గంభీర నాదాలతో, భేరీలు ఉచ్చైహి స్వనాలతో మ్రోగుతూ ఉంటే, యుద్ధోత్సాహం గల సైనికులు అనుకూలంగా ఉంటే అది భావి విజయానికి శుభసూచకమని చెప్తారు. యుద్ధానికి సైన్యం సిద్ధపడుతూ ఉన్నప్పుడు బయలుదేరే సమయంలో ఇష్టమైన మృగాలు వెనుక నుండి కానీ ఎడమవైపు నుండి కానీ వస్తే ఫలప్రదాయకం అవుతుంది. యుద్ధం చేసేటప్పుడు దక్షిణ దిక్కుగా వచ్చినా కూడా ఫలసిద్ధి సూచకమే. కానీ ఎదురుగా వస్తే మాత్రం ఆ యుద్ధ యాత్రను ఆపేయాలి. హంసలు, క్రౌంచ పక్షులు, పెగ్గురు పక్షులు, నెమళ్ళు మొదలైన పక్షులు మంగళ సూచకమైనటువంటి ధ్వనులు చేస్తుంటే, యోధులు బలవంతులై ఆనందోత్సాహాలతో ఉంటే అది భావి విజయానికి సూచకమని చెప్తారు. రకరకాల శస్త్రాలు, యంత్రాలు, కవచాలు, ధ్వజాలతో శోభిల్లుతూ యువకుల ముఖాలు చక్కని కాంతులతో ప్రకాశిస్తూ శత్రువులు చూడరానిదిగా ఉండే సేన శత్రువుల మీద విజయం సాధించగలుగుతుంది. సైనికులు సేవాపరాయణులై అహంకార రహితులై పరస్పరము స్నేహభావంతో ఉంటూ శౌచాచారాలను అనుష్ఠిస్తూ ఉండే అది భావి విజయానికి శుభలక్షణమని చెప్తారు. మనస్సుకు సంతోషం కలిగించే శబ్ద స్పర్శ గంధాలు వ్యాపించి యోధుల మనసులలో ధైర్యం కదలాడుతూ ఉంటే అది విజయానికి ద్వారంగా చెప్పవచ్చు. సైన్యం యుద్ధంలో ప్రవేశిస్తూ ఉండగా కుడివైపు నుండి ప్రవేశించిన తరువాత ఎడమవైపు నుండి కాకి వస్తే శుభసూచకమే. వెనుక వైపు ఎగురుతున్నటువంటి కార్యసిద్ధిస్తుంది. కానీ ఎదురుగా వస్తే మాత్రం విజయానికి ఆటంకం కలుగుతుంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.